మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే ఈరోజు మనం కుజస్తంభన ఏదైతే అక్టోబర్ 20, 2024లో మొదలైన కుజస్తంభన కుజుడు కర్కాటక రాశిలో ప్రవేశించి అక్కడే ఉండిపోవటం, ఒక నెల రోజులు ఉండే కుజుడు అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, సో ఇలాగ ఒక 8 నెలల కాలం పాటు ఆయన కర్కాటకంలోనే నీచ స్థానం ఆయనకి, ఆ నీచ రాశిలోనే ఆయన 8 నెలల కాలం పాటు ఉంటాం. సో ఇది చాలా అసహనకరమైన పరిస్థితుల్ని ఇది క్రియేట్ చేయటం మనం చూసాం ఈ కుజస్తంభన. అలాగే ఈ కుజస్తంభన కొన్ని రాశులకు యోగిచ్చిన కూడా యోగిచ్చింది. కొన్ని రాశులకి తప్పకుండా 30 రోజులు ఉండాల్సిన కుజుడు 8 నెలలు ఉన్నాడు. యోగించే రాశులకు యోగిస్తుంది, కానీ యోగించని రాశులకి నెల ఉంటేనే కుజుడు యోగించకుండా ఒక రాశిలో చాలా అస్థిమితంగా ఉంటుంది. అలాంటిది 8 నెలల కాలం పాటు ఎంత ఫ్రస్ట్రేషన్ అనుభవించి ఉంటాయో కొన్ని రాశులు. అలాంటి రాశులకి ఇప్పుడు కొంచెం ఉపశమనం, ఈ కుజస్తంభన కంప్లీట్ అయ్యి కర్కాటకాన్ని ఆయన ముందు వదిలి 8 నెలలుగా కర్కాటకంలో ఉన్నారు ఆయన, అది వదిలి మిత్రక్షేత్రమైన సింహరాశిలోకి జూన్ 7వ తారీఖున అడుగు పెట్టడం. సో ఈ విధంగా కుజస్తంభన ముగియటం వల్ల ఉపశమనం పొందబోతున్న ఆ రాశులు ఏంటి అని మనం తెలుసుకుందాం. ఈ కుజస్తంభన కంప్లీట్ అయిపోయి ఫస్ట్ యోగించబోతున్న మొట్టమొదటి రాశి ఏదంటే అది మిథున రాశి. మిథున రాశి వారికి అసలు పరిస్థితి మామూలుగానే, వీళ్ళకి చాలా వరకు దశమ స్థానంలో శని సంచారం మొదలవటం కావచ్చు, ఇంకా ఇతరత్ర కొన్ని పరిస్థితులు, చాలా వరకు గురుడు కూడా మొన్నటి వరకు 1000 స్థానంలో ఉండటం కావచ్చు. పరిస్థితి కొంచెం అటు ఇటుగా ఖర్చులు పెరిగిపోతా, ఒక పక్కన ఎక్స్పెన్సెస్ పెరిగిపోతా, ఉద్యోగ పరిస్థితులు రీత్యా చాలా రిస్ట్రిక్షన్స్ వస్తా, వీళ్ళు కొన్ని పరిస్థితులను ఫేస్ చేస్తుంటే, ఒక పక్కన కుజుడు కూడా 8 నెలల నుంచి ధనస్థానంలోనే ఆయన కుజస్తంభన జరిగింది. వేణిలో ఉన్న గురుడు ఎటు వీళ్ళకి ఖర్చులు ఎక్స్పాండ్ చేస్తున్నాడు, ఖర్చులు పెంచుతున్నాడు. దానికి తోడు అసలు ధనస్థానంలోనే కుజుడు యొక్క కుజస్తంభన నీచ రాశిలో జరగటం వల్ల వస్తాయనుకున్న డబ్బులు రాకపోవటం, అనవసరంగా ఏదైనా డబ్బులు పెట్టి పోగొట్టుకోవటం, లేకపోతే రావాల్సిన డబ్బులు స్ట్రక్ అయిపోవటం. సో ఇలా ధనపరమైన విషయాల్లో కానీ కుటుంబపరమైన విషయాల్లో కానీ ఎన్నో కొన్ని డిస్టర్బెన్సెస్ని మిథున రాశి వాళ్ళు గత 8 నెలలుగా అక్టోబర్ నుంచి వీళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు, ధనపరంగా కుటుంబపరంగా. అలాంటి మిథున రాశికి ఇప్పుడు ఆ కుజుడు ఆ ధనస్థానాన్ని, కుటుంబ స్థానాన్ని, ఆ ద్వితీయ స్థానాన్ని వదిలేసి తృతీయ స్థానంలోకి అడుగుపెట్టారు. మొత్తానికి జూన్ 7వ తారీఖు నుంచి కూడా తృతీయ స్థానంలోకి అడుగుపెట్టారు. సో తృతీయంలోకి కుజుడు అడుగు పెడితే ఏంటి ఇంతకీ? విత్తలాభ సదారోగ్యం ఇష్టసిద్ధి సుఖావాహ వస్త్రలాభో ధనప్రాప్తి తృతీయ స్థానకే కుజే. ఎప్పుడైతే కుజుడు తృతీయంలో ఉంటాడో ధనలాభం, మంచి ఆరోగ్యం, కార్యసిద్ధి, సుఖం, నూతన వస్త్ర ప్రాప్తి అన్నీ కూడా ఇస్తాడు. ఆ ద్వితీయంలో కుజుడు ఉండిపోయి ధనానికి సంబంధించిన విషయాల్లో, కుటుంబానికి సంబంధించిన విషయాల్లో ఎన్నో అడ్డంకులు, అవరోధాలు, చిక్కులు, ఇలాంటి వాటికంటే పరాక్రమ స్థానమైన తృతీయ స్థానంలోకి, అక్కడ ఆల్రెడీ కేతు ఉన్నారనుకోండి, తర్వాత సంగతి, పరాక్రమ స్థానమైన తృతీయ స్థానంలోకి పరాక్రమవంతుడైన కుజుడు లాంటి గ్రహం రావటం. సో మార్స్ ఈజ్ ద ప్లానెట్ ఆఫ్ ఫైటర్, థర్డ్ హౌస్ ఈజ్ ద హౌస్ ఆఫ్ పరాక్రమ స్థానం. మనలో ధైర్యం అంతా, సాహసం అంతా, ధైర్య సాహసాలతో నిండి ఉండే తృతీయ స్థానంలోకి ధైర్య సాహసాలతో కూడిన కుజుడు రావటం వల్ల ఇక్కడ చాలా ఉపశమనం కలుగుతుంది మిథున రాశి వాళ్ళకి. చాలా వరకు వర్క్లో ఏదైతే కాన్ఫిడెన్స్ మీరు కోల్పోయారో ఇప్పుడు ఎవరు ఆ ఇప్పుడు వర్క్ నువ్వు నేను చేయకపోతే అడుగు అన్నట్టుగా చక్కగా మంచి కాన్ఫిడెన్స్ లెవెల్స్ మీకు వస్తాయి. ఇది ఒక పాపస్థానం, తృతీయ స్థానం అనేది ఉపచయ స్థానం. ఆ పాపస్థానంలోకి పాపగ్రహాన్ని కుజుడు రావటం వల్ల ఆరోగ్యం కూడా కొంచెం కుదుట పడుతుంది తప్పకుండా. హెల్త్, వెల్త్, ఇటు ఆరోగ్యం అలాగే వెల్త్, ధనప్రాప్తి, మీ యొక్క సాహసంతో, ధైర్యంతో, పరాక్రమంతో, మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్తో ముందుకు వెళ్ళటం వల్ల ఉద్యోగంలో కూడా కొంచెం రాణించటం, చక్కగా ఇదివరకు లేని ఉత్సాహం, ఆ యొక్క ఆత్మస్థైర్యం మీకు ఉండటం వల్ల చక్కగా మీరు ముందడుగు వేయటం వల్ల, అలాగే ఆర్థిక పరంగా కూడా మీరు పుంజుకోవటం. ముఖ్యంగా పరాక్రమ స్థానంలోకి ఈ యొక్క తృతీయ స్థానంలోకి కుజుడు రావటం, మిగతా ప్లానటరీ కండిషన్స్ ఎలా ఉన్నా కుజుడి యొక్క స్థాన సంచారం ఇక్కడ ముఖ్యంగా ఎప్పుడైతే సింహరాశి మిత్రక్షేత్రంలో అడుగుపెట్టారో
మంచి కాన్ఫిడెన్స్ని, ఎటువంటి పరిస్థితులైనా సరే నేను ఎదుర్కోగలను స్ట్రాంగ్ మైండ్ని మీకు ఇవ్వటం వల్ల చక్కగా ఎన్ని ఎదురుగాలు రానివ్వండి, లేకపోతే ఎన్ని రానివ్వండి, సో మీరు మాత్రం అలాగే ఓకే ఐ విల్ ఫేస్ ఇట్ అన్నట్టుగానే చక్కగా ముందుకు వెళ్తూ ఉంటారు. సో ఇది సినిమాల్లో డూపులు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకైతే ఇది చాలా మంచి స్థానం. సినిమాల్లో డూపులుగా ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, సినిమాలో డూపులుగా పనిచేసే వాళ్ళకి అసలు కాన్ఫిడెన్స్ లెవెల్స్ సరిగ్గా లేకపోవటం కానీ అలా 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 అయిపోతూ ఉంటుంది గత 8 నెలలుగా. బట్ ఇప్పుడు ఎక్కడ లేని ధైర్యం వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఒక్కళ్ళగా అని కాదు, మిగతా అందరికి కూడా ఏ విషయాల్లో మీకు ధైర్యం అవసరం, ఏ విషయంలో మీకు పరాక్రమం అవసరం, ఆ విషయంలో కుజుడు మిమ్మల్ని చాలా నిటారుగా స్ట్రైట్గా ఫోకస్డ్గా నిలబెట్టేస్తాడు. సో ఇక్కడ మిథున రాశికి చక్కగా కుజస్తంభన బాగా యోగించబోతుంది. ఇక ఈ కుజస్తంభన యోగించబోతున్న మరొక రాశి ఏంటంటే తులారాశి. ఇక ఈ తులారాశి వాళ్ళకి చూద్దామంటే దశమ స్థానంలోనే కుజస్తంభన అక్టోబర్ నుంచి 8 నెలలుగా ప్రొఫెషన్ హౌస్లో, పైగా నీచ కుజుడు. చిన్న చితకా వాటికి అనవసరమైన ఫ్రస్ట్రేషన్, ఉద్యోగపరంగా పవర్ స్ట్రగుల్, ఇమీడియట్ హెడ్తోనే ఆడు ఎందుకు సెలవు పెట్టావు, నేను ఆల్రెడీ మిమ్మల్ని అడిగే కదా పెట్టాను సెలవు అంటే లేదు, నాకు ఆ టైంకి ఎవరు దొరకలా అని చెప్పి అనవసరంగా మనం అడిగి తీసుకున్న లీవ్కి కూడా మాటలు పడాల్సి రావటం. ఫర్ ఎగ్జాంపుల్, సో ఉద్యోగపరంగా చూస్తే అక్కడ మన చుట్టూ ఉన్న వాళ్ళు, మన ఫ్రీక్వెంట్గా మనతో పాటు వర్క్ చేసేవాళ్ళు, వాళ్ళే మనకి యాంటీగా పనిచేయటం. సో అలాగే కొన్నిసార్లు కుటుంబ పరిస్థితులు, ధన పరిస్థితులు, ఇటు మ్యారిటల్ లైఫ్ ఇబ్బందులు, ఇవన్నీ కూడా కుటుంబ పరిస్థితులు, మ్యారిటల్ లైఫ్ ఇబ్బందులు, ఈ రెండు కూడా మన ప్రొఫెషన్ని ఎక్కువగా డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తూ ఉండటం, మన ప్రొఫెషన్ మనం సరిగ్గా చేసుకోలేకపోవటం. ఎప్పుడైతే అక్టోబర్ నుంచి కుజుడు దశమ స్థానంలో వీళ్ళకి ఎంటర్ అయ్యాడు, నీచ కుజుడు, గత 8 నెలలుగా అసలే నీచ కుజుడు, పవర్ తక్కువ ఆయనకి. సో మార్చిస్తే ఫైటర్ ప్లానెట్, చిన్న చితకాట్లకి కూడా ఏవో చిన్నపాటి చికాకులు, అంటే కర్మస్థానంలో కుజుడి యొక్క నీచ సంచారం. కర్మస్థానం అంటే మనం చేసే పని, వీళ్ళు వాళ్ళని కాదు, పిల్లలు చదువుకునే వాళ్ళు లేదా పెద్దవాళ్ళు ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు అందరికీ ఎవరి పరిస్థితులు తగ్గట్టు వాళ్ళకి కర్మస్థానంలో కుజుడు చిన్నపాటి, అంటే చేసే పనిలోనే చిన్నపాటి చికాకులు కలుగుతుంటాయి. అది ఎదుటోళ్ళ వల్ల, కుటుంబం వల్ల, ధనపరమైన విషయాల వల్ల. సో ఇంత పని చేశాను, నాకు శాలరీ పెంచలేదనో, ఇంత పని చేశాను దానికి తగ్గ అమౌంట్ ఇవ్వలేదనో, ఇలాంటివేవో చిన్నపాటి చికాకులు. ఇప్పుడు కుజుడు వీళ్ళకి చక్కగా కర్కాటకాన్ని వదిలి, నీచరాశిని వదిలి సింహరాశి, మిత్రక్షేత్రం, పైగా లాభస్థానంలో అడుగు పెట్టారు ఆయన. ఆఫ్టర్ 8 months తర్వాత ఉద్యోగంలో వీళ్ళకున్న చిక్కులు, చికాకులు, డిస్టర్బెన్సెస్, నాన్ సెన్స్ అంతా కూడా తగ్గి లాభస్థానంలో అడుగుపెట్టిన ఈ కుజుడు తప్పకుండా చక్కగా వీళ్ళకి చాలా వరకు మంచి అనుకూలమైన ఫలితాన్ని తులారాశి వారికి చక్కగిస్తాడు. ఆరోగ్యం అర్ధలాభంచ సంతోషం వస్త్రలాభకృత్ యత్న కార్యానుకూలత్వం ధైర్యం ఏకాదశే కుజ. ఇప్పుడు కుజుడు లాభస్థానంలో ఉంటాడు, ధైర్యం ఏకాదశే కుజ. ఫస్ట్ ధైర్యం, ఏకాదశంలో కుజుడు ఉంటే ఫస్ట్ ధైర్యం మీ యొక్క ఆయుధం. సో అలాగే మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు, సంతోషాన్ని ఇస్తాడు, నూతన వస్త్ర ప్రాప్తినిస్తాడు, ప్రయత్న కార్యాలందు జయాన్ని ఇస్తాడు. అంటే ఏ విషయం గురించి అయితే మీరు 8 నెలలుగా ప్రయాసపడతా, ఆయాసపడతా పనిచేస్తూ ఉన్నారో, ఆ పనులు ముందుకెళ్ళక నానా అవస్థలు పడుతున్నారో, ఏవైతే పనులు ముందుకు కదలలేదో అలాంటి పనులన్నిటికి కూడా ఇక్కడ మోక్షం అంటే ఏంటంటే ఇక్కడ ఏంటంటే ప్రయత్న కార్యాలందు జయము. ఏ విషయం గురించి అయితే 8 నెలలుగా తలమొలకలై ఉన్నారో, ఆ పని ముందుకు వెళ్ళట్లేదు, అలాంటి పనిని ముందుకు తీసుకెళ్ళడానికి కుజుడు మీకు లాభస్థానంలో మంచి అనుకూలత్వాన్ని క్రియేట్ చేస్తున్నాడు. ఇక్కడ ఇప్పుడు మీకు ధనపరంగా, బిజినెస్లో కానీ, ధనపరంగా మీకు రావాల్సిన డబ్బుల విషయాల్లో కానీ, వ్యాపార పరంగా, పార్ట్నర్షిప్ పరంగా, మ్యారిటల్ లైఫ్ పరంగా, మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయాల్లో కానీ, ఇలా ఇతరత్ర అనేకమైన అంశాల్లో ఈ జూన్ 7వ తారీఖు నుంచి లాభస్థానంలో అడుగుపెట్టిన కుజుడు వల్ల మిగతా గ్రహాల ట్రాన్సిట్ ఎలా ఉన్నా కుజుడు మాత్రం ఈ యొక్క కుజస్తంభన నీచ కుజుడు యొక్క సంచారం కంప్లీట్ అవటం వల్ల తులారాశి వాళ్ళకి వీటన్నిటిలో కూడా మంచి లాభకరమైన పరిణామాలు అనేవి చోటు చేసుకోబోతూ ఉన్నాయి. సో అది సంగతి. ఇక ఈ కుజస్తంభన ముగియటం వల్ల కలిసి రాబోయే మరొక రాశి ఏంటంటే వృశ్చిక రాశి. వృశ్చిక రాశికి అంటే ఇక్కడ శాస్త్ర ప్రకారంగా మనకి ఈ దశమ స్థానంలో ఇప్పుడు కుజుడి యొక్క సంచారం జరుగుతుంది. అంటే గతంలో
అక్టోబర్ నుంచి 8 నెలలుగా జూన్ వరకు కూడా అక్టోబర్ 2024 నుంచి మొన్న 2025 జూన్ 7 వరకు కూడా యాక్చువల్గా వీళ్ళకి నవమ స్థానంలో కుజుడు యొక్క సంచారం జరిగింది. పైగా రాశ్యాధిపతి నీచలో ఉంటాం. వృశ్చిక రాశికి రాశ్యాధిపతి నీచలో ఉండి భాగ్యస్థానంలో నీచలో ఉంటాం. భాగ్యస్థానంలో నీచలో కుజుడు ఉండటం వల్ల వీళ్ళకి రావాల్సిన గ్రోత్ ఆగిపోవటం, లక్ ఆగిపోవటం, ఆఫర్లు ఆగిపోవటం, ఫార్చ్యూన్ ఆగిపోవటం, హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఫారెన్ ట్రావెల్స్ కావచ్చు, వీళ్ళు పెట్టుకున్న హైయర్ ఎక్స్పెక్టేషన్స్, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ ఏవైనా సరే ఒక కుజస్తంభన అన్నిట్లో స్ట్రక్కింగ్ అనమాట. ఈ స్ట్రక్కింగ్ ఏదైతే ఉందో చాలా వరకు అంటే ఫస్ట్ రాశ్యాధిపతి నీచలో ఉంటాం. వృశ్చిక రాశికి రాశ్యాధిపతి కుజుడు. రాశ్యాధిపతి కుజుడు ఎప్పుడైతే నీచలో ఉంటాడో చాలా స్ట్రెస్, స్ట్రెయిన్, ఆరోగ్యపరమైన సమస్యలు ఇతరత్ర చాలా. సో దశమ స్థానంలోకి అడుగు పెడుతున్నారు ఇప్పుడు జూన్ 7 నుంచి సింహరాశి మిత్రక్షేత్రంలో. దశమంలో కుజుడు యొక్క సంచారం వల్ల జనరల్గా ఇలాంటి అద్భుతాలు జరుగుతాయి అని చెప్పి మనకి మామూలుగా శాస్త్రపరంగా అయితే కనుక దశమస్థానం గురించి వివరించాలి. అదే దశమస్థానం గురించి చెప్పారు కానీ బట్ దశమస్థానంలో ఆయన యొక్క ఫలితాలు వేరు. కానీ ఏంటంటే ఒక దిగ్బలం ఏదైతే ఉందో ఆ దిగ్బలానికి సంబంధించిన విషయాల్లో కుజుడికి తప్పకుండా ఒక మంచి కుజుడికి దిగ్బలం దశమస్థానంలో కేంద్ర స్థానంలో ఆయన మంచి దిగ్బలంలో కలిగి ఉంటాడు. నీచ రాశిలో ఉన్నదానికంటే కొంతవరకు దశమస్థానంలో ఈయన సంచారం ఉండడం చాలా వరకు మేలు కదా. నీచ రాశి కంటే కనీసం దిగ్బలంలో కొంచెం కేంద్ర స్థానంలో కుజుడు ఉండటం వల్ల ఇప్పుడు కొంచెం వర్క్ ఫోకస్ పెరుగుతుంది. పైగా మిత్రక్షేత్రంలోకి వచ్చాడు కాబట్టి ఆ అనీజీనెస్ కానీ ఆ కాన్ఫిడెన్స్ లాస్ అవటం కానీ ఆరోగ్యపరంగా కావచ్చు, ఆ గ్రోత్ ఆగిపోవడం కావచ్చు, అనేకమైన లైఫ్ గ్రోత్కి సంబంధించిన విషయాల్లో ఏర్పడ్డ స్తంభన కొంచెం రిలీఫ్ పొందడం కావచ్చు, కొంచెం ధైర్యంతో కొంచెం ముక్కుసూటితనంతో ఏదైతే మీరు పని చేయాలనుకున్నారో ఆ పని ముందుకు చేసుకుంటూ వెళ్ళిపోవడానికి మాత్రం కుజుడు ఇక్కడ మీకు ఉపయోగపడతాడు. ఆ విధంగా వృశ్చిక రాశికి దశమ స్థానంలో మిత్రక్షేత్రంలోకి అడుగుపెట్టిన కుజుడు మాత్రం వర్క్ ఫోకస్ని పెంచుతాడు. అంటే పిల్లలు అనుకోండి వాళ్ళ కర్మస్థానంలో రాశ్యాధిపతున్నాడు అంటే వాళ్ళ పని ఏంటి చదువుకోవటం, కాబట్టి చదువు మీద కాన్సన్ట్రేషన్ ఏకాగ్రత పెంచడం. సో అలాగే పెద్దలైతే ఏంటి వాళ్ళు జాబ్ చేయటం. సో జాబ్లో మొన్నటి వరకు కూడా ఉన్న చాలా స్ట్రెస్, స్ట్రెయిన్ ఫీలింగ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కొంచెం తగ్గి మళ్ళీ కొంచెం వర్క్ మీద కొంచెం ఫ్రీగా వర్క్ మూమెంట్ వీళ్ళకు ఉండే ఆస్కారాలు, ఎందుకంటే మిత్రక్షేత్రంలోకి వచ్చారు కాబట్టి. సో ఇలాంటి కొంచెం మంచి పాజిబుల్ రిజల్ట్స్, మంచి పాజిటివ్ రిజల్ట్స్ వృశ్చిక రాశి వారికి ఉంటున్నాయి. ఇక తర్వాత ఈ కుజస్తంభన ఏదైతే అక్టోబర్ 20, 2024 నుంచి ఈ 2025 జూన్ వరకు అంటే సుమారు 8 నెలల కాలం పాటు నీచ స్థానంలో కర్కాటక రాశిలో స్తంభించిపోయి ఉన్న కుజుడు యోగించబోయే మరొక రాశి మీనరాశి. సో మీనరాశికి ఆల్రెడీ ఏలినాడిసన్ నడుస్తూ ఉంది, వ్యయంలో రాహు ఉన్నాడు, అర్ధాష్టమంలో గురుడు ఉన్నాడు. ఇక్కడ చాలా వరకు కూడా గ్రహాల అనుకూలత చాలా తక్కువ ఉంది, లాంగ్ టర్మ్ గ్రహాల అనుకూలత. ఇలాంటి సమయంలో కుజుడు కూడా స్తంభించిపోయి పంచమంలో ఉండిపోవటం. అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్ అంటే గత 8 నెలలుగా పంచమ స్థానంలో నీచ స్థానంలో ఉన్న ఈ కుజుడు వల్ల సంతానపరంగా కావచ్చు, మీ సంతానపరమైన విషయాల్లో కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ పరమైన విషయాల్లో కావచ్చు, ఎడ్యుకేషన్ పరమైన విషయాల్లో కావచ్చు, లవ్ లైఫ్ విషయాల్లో కావచ్చు. సో అలాగే అనేకమైన విషయాల్లో ఇన్వెస్ట్మెంట్స్, షేర్స్, వీటన్నిటి విషయాల్లో కూడా నీచ కుజుడి యొక్క సంచారం ఒక స్తంభాన్ని క్రియేట్ చేయటం ముఖ్యంగా ఈ రాశి వారికి సంబంధించి. సో చాలా వరకు కూడా వర్క్లో మీరు పెట్టుకున్న టార్గెట్స్ అని ఇంత క్రియేటివిటీ, ఇంత టాలెంట్ ఉంది నాకు, కానీ ఎందుకు నేను రీచ్ అవ్వలేకపోతున్నా, ఎందుకు వాళ్ళు ఇచ్చిన టార్గెట్ రీచ్ అవ్వలేకపోతున్నా, మొన్నటి వరకు కూడా చక్కగా సునాయాసంగా చేసుకెళ్లే పని ఈ 8 నెలల్లో నేను ఎందుకు అకంప్లిష్ చేయలేకపోతున్నా అంటే అది మనం దానికి ఏంటి అక్కడ కుజస్తంభన పంచమ స్థానంలో నీచ కుజుడి యొక్క ట్రాన్సిట్ జరుగుతూ ఉంది, విచ్ ఈస్ రిప్రజెంట్స్ యువర్ క్రియేటివ్ హౌస్. స్పోర్ట్స్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, సో ఇతరత్ర ఎలాంటి మీ ఇందాక మనం చెప్పుకున్నట్టు ఎడ్యుకేషన్ మిగతా అన్ని విషయాల్లో కూడా ఈ కుజస్తంభన పంచమ స్థానంలో చాలా లాంగ్ రన్గా ఉండటం వల్ల పాపం ఇంక్రిమెంట్స్ విషయంలో అయినా, శాలరీ హైక్స్ విషయంలో అయినా మీరు పెట్టుకున్న ఎలాంటివి ఎక్స్పెక్టేషన్ కూడా రీచ్ అవ్వలేకపోవటం. బట్ ఇప్పుడు కుజుడు అట్లీస్ట్ కుజస్తంభన ముగిసి సింహరాశి ఆయన మిత్రక్షేత్రంలోకి అడుగు పెడుతున్నారు జూన్ 7వ తారీఖున. పంచమ స్థానంలో నీచులో ఉన్న కుజుడి కంటే
6th house is the house of fightings, అంటే రుణ రోగ శత్రుస్థానం. అవర్ డైలీ రొటీన్ వర్క్, డైలీ రొటీన్ ఫైట్స్, డైలీ రొటీన్ ఎనిమీస్, డైలీ రొటీన్ కాంపిటీటర్స్, డైలీ రొటీన్ కాంపిటీషన్స్. అలాగే ఆరోగ్యానికి సంబంధించి రుణ రోగ శత్రుస్థానం. సో డైలీ ఫైట్స్కి సంబంధించిన హౌస్లోకి మార్స్ ఇస్ ద ప్లానెట్ ఆఫ్ ఫైటర్, ప్లానెట్ ఆఫ్ ఫైటర్ 6th హౌస్లోకి రావటం వల్ల గత 8-9 నెలలుగా ఆగిపోయి ఉన్న అనేక సమస్యలు, ఏదైతే పరిష్కారం కాని సమస్యలు అలాంటివి ఉంటాయో 8 నెలలుగా, అలాంటి వాటిని ఇక్కడ వెతికి వెంటాడి పట్టి వాళ్ళు మనుషుల రూపంలో అయినా, ఎనిమీస్ రూపంలో అయినా, కాంపిటీటర్స్ రూపంలో ఉన్నా, కాంపిటీషన్ రూపంలో అయినా, ఎలాంటి రూపంలో ఉన్నా సరే మార్స్ ఇక్కడ దాని మీద ఫైట్ చేసి ఓవర్కమ్ చేయటం అనేది మెయిన్గా మనం ఇక్కడ కుజుడు మనకిచ్చే ఒక మంచి పాజిటివ్ రిజల్ట్. ఇక్కడ వస్త్రలాభో, ధాన్యలాభో, ధనలాభో, యశస్తద, మనోల్లాసో, ధర్మసిద్ధి, షష్టమస్తే కుజే భవేత్. ఎప్పుడైతే కుజుడు షష్టమంలో ఉంటాడు, ఈ షష్టమ స్థానంలో కుజుడు ఉన్నప్పుడు నూతన వస్త్ర ప్రాప్తి, తప్పకుండా మీకు నూతన వస్త్ర ప్రాప్తి, కొత్త బట్టలు. కానీ మార్స్ ఇస్తే మార్స్ ఎనర్జీ ఎలాంటిదంటే ఆర్మీ ఎనర్జీ లాంటిది. సో కాబట్టి ఇక్కడ ఫిట్నెస్కి సంబంధించిన వస్త్రాలు ఎక్కువగా కొనే ఆస్కారాలు ఉంటాయి, లేదా వస్త్ర లాభం కూడా ఉంటుంది. సో అలాగే 6th హౌస్లో కుజుడు రావటం వల్ల కోర్టు కేసెస్, ఇక లిటిగేషన్స్, కాన్ఫ్లిక్ట్స్, వ్యవహారాల్లో మీకు కూడా కొంచెం విజయం రావడం వల్ల ధనలాభం, ధాన్యలాభం, కీర్తి కూడా కుజుడు షష్టమ స్థానంలో కీర్తి కూడా, చక్కగా సంతోషం కూడా కలుగుతుంది. సో ఇలాగా షష్టమ స్థానంలో మీన రాశి వాళ్ళకి మెయిన్గా ఇక్కడ ఏలినాటి శని నడుస్తా, వ్యయంలో రాహు ఉంటా, గురుబలం లేని సమయంలో కనీసం కుజుడు కూడా పంచమ స్థానంలో ఉంటే ఇంకెలా, కనీసం జూన్ 7వ తారీఖు నుంచి ఆయన బయటికి రావటం వల్ల 9 నెలల నుంచి అపరిష్కృతమైన సమస్యలకి సంబంధించి పరిష్కారాన్ని మీరు ఎతికే విధంగా, వాటి మీద మొండిగా మీరు చక్కగా ఫైట్ చేసే విధంగా, దాని నుంచి మీరు తప్పకుండా విజయాన్ని పొందే విధంగా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తాడు. అది ఎలాంటి ఇష్యూ అయినా సరే, ఆర్గ్యుమెంటు, సమస్య, ఆరోగ్యానికి సంబంధించి కావచ్చు, దేనికి సంబంధించిందైనా సరే, శత్రు విజయానికి సంబంధించిందైనా సరే. సో కాబట్టి ఇక్కడ ఒక సమస్యని పరిష్కరించుకోవడం ద్వారా మీరు లాభపడటం అనేది ఇక్కడ మీన రాశి వాళ్ళకి కనిపిస్తుంది. సో ఈ విధంగా ఈ 4 రాశుల వాళ్ళకి, ఈ 4 రాశుల వాళ్ళకి కూడా ఈ కుజస్తంభన కంప్లీట్ అయిపోయి, కుజుడు ఆ యొక్క కర్కాటక రాశి, నీచ రాశిని వదిలేసి ముందు సింహరాశిలోకి రావడం వల్ల ఇప్పటి వరకు చాలా స్ట్రగుల్ అయిన ఈ రాశులకి కొంతవరకు ఉపశమనంగా మంచి రోజులు రాబోతున్నాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.